కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో పనిచేసిన అవినీతి అధికారులపై ఈడీ ఫోకస్ పెట్టింది. ప్రజాధనం దుర్వినియోగం, దారి మళ్లించడం, విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజెస్ నిర్వహించడంపై ఈడీ నజర్ పెట్టింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, ఈఈ నూనె శ్రీధర్, హరిరామ్ నాయక్ కేసులతో ఈడీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మురళీధర్ తన కుమారుడు అభిషేక్ రావుకి చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ విచారణలో తేలింది. అటు మాజీ ఈఈ నూనె శ్రీధర్ కుమారుడి పెళ్లి కూడా థాయిలాండ్లో నిర్వహించడం పై ఈడీ నజర్ పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అవినీతి ఇంజనీర్లకి సంబంధించిన కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరనుంది. కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో పనిచేసిన అవినీతి అధికారులపై ప్రస్తుతం ఈడీ ఫోకస్ చేసింది. ప్రజాధనం దుర్వినియోగం చేయటం, దారి మళ్లించటం, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహించడానికి సంబంధించి ఈడీ నజర్ పెట్టింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, ఈ నూనె శ్రీధర్, హరిరామ్ నాయక్ కేసులతో ఈడీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మురళీధర్ రావు తన కుమారుడు అభిషేక్ రావుకి చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఇటు మాజీ ఈఈ నూనె శ్రీధర్ కుమారుడి పెళ్లి కూడా థాయిలాండ్లో నిర్వహించడంపై ఈడీ నజర్ పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అవినీతి ఇంజనీర్లకి సంబంధించి కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరనుంది.